సరి మాటల యుద్ధం మొదలైంది. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద మంత్రి కొండ సురేఖ స్పందించారు. నాయని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్దీ గెలిచిన ఎమ్మెల్యే అని, ఆయన గురించి తను వ్యాఖ్యానించడం అనవసరమని సురేఖ అన్నారు. మంత్రి హోదాలో 2 ధర్మకర్తలను కేటాయించుకునే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. అది చాలా రోజులుగా పెండింగ్ ఉంది, వాళ్ళు పేర్లు ఇవ్వరు, అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్లు ఇద్దరు ఎవరినో ఒకరిని వేసాం, వాళ్ళు కూడా పెద్ద మాకు కూడా నేను మీది హైకమాండ్ దృష్టికి తీసుకుపోతున్నా. పెద్దలు వారు వాళ్ళ యొక్క పెద్దతనాన్ని హోందాన్ని కాపాడుకుంటే అందరికీ మంచిది. ఎందుకంటే మీరు నలుగురికి చెప్పవలసిన 4 నియోజకవర్గాలను పట్టించుకొని చెప్పవలసింది పోయి 4 నియోజకవర్గాలల్లో ఏళ్ళు పెట్టి డిస్టర్బ్ చేసుకుంటూ పోతుంటే అది మంచి పరిణామం కాదు. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా నా గుడి అమ్మవారి గుడి నా దగ్గరకు వస్తుంది, పొద్దుగా లేస్తే మేము వాడు కూర్చొని అభివృద్ధిలో మేము భాగస్వామ్యం చేసుకుంటూ పోతుంటే ఎవరిని పడితే వాళ్ళని మీరు కమిటీ సభ్యులను వేసుకుంటూ పోతే ఇక్కడ ఎట్లా మరి అనేది అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను. కాదండి, అది చాలా రోజులుగా పెండింగ్ ఉంది, వాళ్ళు పేర్లు ఇవ్వరు, అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్లు ఇద్దరు ఎవరినో ఒకరిని వేసాం, వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు. మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం. మేము కావాల్సుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు. ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక 2 ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ. ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉండాలి అని చెప్పి నాయని రాజేందర్ రెడ్డి కామెంట్ చేశారు. ఆయన నాకంటే చిన్నోడు, నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. పాపం నా తర్వాత అయ్యిండు, ఏదో అదృష్టం కొద్ది అయ్యిండు. నేను ఆయనని ఏమీ అనదలుచుకోలేదు. ఎందుకు అని అంటే ఆయన విఘ్నతకే వదిలేస్తా ఉన్నాను, అందుకంటే నేను ఎక్కువ